వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో డీఈఓ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో చదివే పేద విద్యార్థులకి అందించాలి. ఇంత జరిగినా గానీ విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ఇందులో విద్యాశాఖ అధికారికి వాటా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే చోరీ జరిగిన పుస్తకాలను పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుని 50కి పైన అనుమతులు లేని స్కూళ్లని వెంటనే సీజ్ చేయాలి. జరిగే పరిణామానికి మీరే బాధ్యత వహించాలి. డీఈఓగా వైదొలగాలి. దానితో పాటు ప్రభుత్వ టీచర్ల నియామకాలలో అవకతవకలు జరిగినటువంటి వార్తలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించి జిల్లా విద్యాశాఖ అధికారి పాత్ర ఉన్నట్లు అయితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ విద్యార్థి పరిషత్ దీనిపైన రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినయ్, సుజిత్, సురేష్, రాజు, లడ్డు, మోయిత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.